మాతా కీ భారత్ మాతా కీ జోహార్ 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम भारत माता भारत माता वंदे मातरम वंदे मातरम आवाज ईमान को स्लोगन स्लोगन తారీఖు మంగళవారం రోజు కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని జగిత్యాల ఐఎంఏ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి హేయమైన చర్యలు భారతదేశం ఎప్పటికీ ఆమోదించదు. ఇది చాలా గర్వించదగ్గ విషయము. ఇది మన ఇండియా యొక్క సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నాము. ఎప్పుడైతే కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 370 రద్దయిందో అప్పటి నుంచి కొన్ని శాంతియుత పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్లో. కానీ ఆ శాంతియుత పరిస్థితిని ధ్వంసం చేయడానికి ఈ మన బయట శక్తులు చేసిన ప్రయత్నంగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాము. ఇలాంటి దాడిని భారతదేశం ఎప్పటికీ గర్వించదు. దీనిలో అమరులైన ఎంతోమంది పర్యాటకులకు మేము ఈరోజు నివాళిని అర్పిస్తున్నాము. ఎంతో అమాయకులైన పర్యాటకులను ఈ యొక్క ఉగ్రముఖలు చాలా దారుణంగా చంపేశారు. సో ఈ దాడిని ఎప్పటికీ మేము ఖండిస్తూ ఉంటాము. జై భారత్ మాతా. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది. మనము పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలో ఏ యుద్ధం చేయకుండానే దాన్ని ఏకాకిని చేసేసాం మనము. ఇవాళ ప్రపంచం లోపల వాళ్ళు ఏ దిక్కు లేదు, దివానా లేదు, వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు. అటువంటి మరి యుద్ధం చేయకుండానే ఇప్పుడు తప్పకుండా మనము ఆ బాలాకోట్ లోపల ఏ విధంగా అయితే మనం సర్జికల్ స్ట్రైక్ చేశామో ఇవాళ మనము మొత్తం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అవసరమైతే మనము పాకిస్తాన్ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ లోపలనే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశమని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది. మరి మేము ఇంకా ఉగ్రవాదం ఉన్నది అని చెప్పి అప్పుడప్పుడు ఇటువంటి చర్యలు చేస్తుంటారు. మనం ఏమాత్రం కూడా చెల్లించకుండా మనం చేసినాయి. సరే ఇప్పుడైనా మనకు సోషల్ మీడియా పుణ్యవాడు ఏం ఘోరాలు జరిగిందని తెలుస్తుంది. ఎప్పుడైనా మనం ఎదుర్కొంటాలి కదా, మన ఆరోగ్యం మార్చుకోవాలి కదా, జాతి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మన కుటుంబం గురించే కాకుండా సమాజం గురించి, దేశం గురించి, జాతి భవిష్యత్తు గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆలోచించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, దేశంలో జరిగితే దేశంలో ఒక్క ముస్లిం ఉండకూడదు. ఎందుకంటే ఒక్క ముస్లిం ఉన్నా కానీ దేశానికి ప్రమాదం. రాబోయే రోజుల్లో వాళ్ళు కలిసి ఉండరు, కలిసి జీవించారు. కాబట్టి దేశాన్ని మళ్ళీ విభజించాలని డిమాండ్స్ ఎన్నో వస్తాయి, ఎన్నో మానవ హోమాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు అక్కడికి పోవాలి, అక్కడ ఉన్న హిందువులు ఇక్కడ రావాలి. ఆ మాట గాంధీ నెహ్రూ ముందే హిందువులకు జరిగిన పంచమేంది, 40 లక్షల మంది హిందువులు అంతేగాదు కదా, 40 లక్షల మంది హిందువులు అంతేగాదు కోటి వరం మద్దతు ఇస్తూ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? 20 ఏళ్ళ తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి హిందువును కూడా ఉచ్చకతము చేయాలి పరిస్థితి వస్తుంది. దాని గురించి ఈరోజు ఆలోచించాలి. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ఎందుకు అధికారంలో రావాలంటే హిందూ సొసైటీని విభజించాలని బీసీ కన్నా అంటాడు, ఎస్సీ అంటాడు, ఎస్టీ అంటాడు, అని అంటాడు. మనకేమవుతుంది? మన కామన్ సెన్స్ ఏమైపోతుంది? ఇవాళ మనకి స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చెప్పేసి ఆ పార్టీలకు మద్దతు ఇస్తే ఆ పార్టీలు ఇంతకుముందు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నది ఏంది, చేయబోయేది ఏంది, జరగబోయేది ఏంది, దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఏ దేశంలోనైనా ఎక్కడైనా మైనార్టీ మద్దతులు 20-30% జరుగుతున్నాయి. మెజార్టీ మద్దతులేమో 10% దిగిపోతున్నాయి. అంటే ఒక 20 ఏళ్ళల్లో 8-9% ఉన్నప్పుడు
వాళ్ళు 40 ఏళ్ళ, ఇప్పుడు ఒక 15 ఏళ్ళ 50% కాబోతుంది. జరిగినటువంటి తీవ్రవాదుల దాడిలో మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షతగాత్రులకు అదేవిధంగా మరణించినటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము సానుభూతిని తెలియజేస్తున్నాము. మనం గనక జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఇతిహాసాన్ని కనుక గమనిస్తే 1980 నుండి ఒక పద్ధతి ప్రకారం ఒక 10 సంవత్సరాల కాలంలో మరి కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల మంది హిందువులని ఒక పద్ధతి ప్రకారం అయితే చంపడమో లేదా తమ దేశంలోనే మరి శరణార్థులుగా బతకవలసినటువంటి పరిస్థితి వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల సహకారంతో 1980 నుండి 92, 95 వరకు అక్కడి నుండి తన్ని ధర్మేసింది. కాబట్టి కాశ్మీర్లో హిందువులు అనేటువంటి వారే ఎవరు లేకుండా చేసిండ్రు. ఎక్కడైతే మరి హిందువుల యొక్క జనాభా తగ్గుతుందో అక్కడ వేర్పాటువాద ధోరణి వస్తుంది. మేము భారతదేశంతో కలిసి ఉండము, మాది మేము సపరేట్గా మేము ఒక దేశాన్ని మేము మరి నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి ఆ విపరీత ధోరణి వచ్చింది. కాబట్టి మనము హిందూ సమాజం మనం గమనించాలి. ఎక్కడైతే మన జనాభా తగ్గుతుందో ఏదైతే ఈశాన్య దేశం కావచ్చు అక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం హిందువుల్ని మరి మత మార్పిడి చేసిరు. అక్కడ మొత్తం కూడా క్రైస్తవులే. కాబట్టి ఒక మిజోరాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మేమందరం కూడా భారతదేశంతో మేము కలిసి ఉండము అని చెప్పేసి దేశాన్ని ఈ విధంగా మరి ముక్కలు చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒకవైపు జిహాదీ ముష్కరి బుగ్గలు కావచ్చు, రెండో వైపు క్రైస్తవ మిషనరీలు కావచ్చు, ఇట్లా దేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఏదైతే డాక్టర్ శంకర్ గారు కావచ్చు, వెంకటరాజరెడ్డి గారు కావచ్చు చెప్పిర్రు, మేధావి వర్గంగా భావిస్తున్నటువంటి వారు. కాబట్టి మనం కేవలం మన దైనందిన కార్యక్రమాల్లోనే కాకుండా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము మనకున్నది. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఆవుని దేవునిలాగా దేవతలాగా భావించేటువంటి సమాజం, ఆవుని మరి చంపుకొని తినేటువంటి సమాజం, ఈ రెండు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. గంగా జమున తహజీబ్ అని చెప్పేసి ఏదైతే స్వాతంత్రం ముందు నుండి కూడా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక అబద్ధపూరితమైనటువంటి ఆలోచనలు మన మెదడులోకి అవి చూపించారు. కాబట్టి ఇదన్నీ మనం తెలుసుకోవాలి. దీని అనుగుణంగా హిందువులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా కృషి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆదరణీయ ప్రధానమంత్రి కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, మునుపట్లా కాదు అంటే ఈటికా జవాబ్ పత్తర్ సే తేనా అని చెప్పేసి మొదటి నుండి కూడా భావిస్తుంది. మరి సర్జికల్ స్ట్రైకులు కావచ్చు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా మరి కొన్ని మనం ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన అందరం కూడా సామూహికంగా ముక్త కంఠంతో మన ప్రభుత్వానికి మరి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ముగిస్తున్నాను. జై హింద్.